కంక్లూడ్ చేస్తూ ఈ వక్స్ బోర్డుకి సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అంటే బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుంది కదా, సపోర్ట్ చేస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే కరాకంటే వక్స్ బోర్డుకి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి కుదరదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ మాత్రం ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓవైసీ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే నితీష్ కుమార్ లాంటి వాళ్ళందరినీ కూడా కొంత సీరియస్గా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ముస్లిమ్స్ మీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఇప్పుడు ఇచ్చేటువంటి సపోర్ట్ రాబోయే రోజులు మేము దెబ్బతీస్తుందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏం చూస్తారు, దీన్ని ఎలా చూస్తారు సార్? ఇవి చారిత్రాత్మకమైనటువంటి కొన్ని అంశాలు. మైనారిటీస్కి ఈ దేశంలో కొన్ని రక్షణలు రాజ్యాంగపరంగా కల్పించబడ్డాయి. దానిలో భాగమే వక్ఫ్ బోర్డు అనేది. వాళ్ళ నమ్మకాల ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు ప్రభుత్వం ఇచ్చినవి, ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చి దీన్ని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, మనం ఎందుకు ఒక బోర్డు తోటి దాన్ని పరిపాలిస్తున్నాం? నువ్వు మిగతా వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటం లేదు కదా. సో వక్ఫ్ బోర్డ్ ఈజ్ ఆల్సో లైక్ దట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అంటే సింపుల్ వేలో అర్థం కావడం కోసం నేను చెప్తున్నా ప్రజలకి. వక్ఫ్ బోర్డుకి ఒక బోర్డు ఉంటుంది, కొన్ని ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకు ఒక రాజ్యాంగం ఉంటుంది, దానిలో మత పెద్దలు లేకపోతే వాళ్ళ ఎల్డర్స్ వీళ్ళందరూ కలిపి డెమోక్రటిక్గా దాన్ని చూస్తూ ఉంటారు. సో దీని మీద కన్నేసినటువంటి ప్రభుత్వాలు ఏది, వాళ్ళ ఆస్తుల మీద. వక్ఫ్ బోర్డుకి ఇన్ని ఆస్తులు ఉన్నాయా? క్రిస్టియన్స్ ఆస్తుల మీద ప్రభుత్వాలు కన్నేసాయి. వాళ్ళు చేసింది మిషనరీ మనస్తత్వంతో, నీకు చదువు లేకపోయినా లేకపోతే ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్లే దగ్గరుండి తీసుకెళ్ళి హాస్పిటల్ కట్టించారు, బడి కట్టించారు, వాళ్ళు ఒక దేవుళ్ళలాగా నిలబడ్డారు వాళ్ళు. అట్లనే ముస్లింలకి కొన్ని ఆస్తులు ఇచ్చి మీరు పరిపాలించుకోండి, ఈ పేదరికం పోవాలంటే ఇన్ అడిషన్ టు ది గవర్నమెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇది కూడా తీసుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు 4% రిజర్వేషన్ డిక్లేర్ ఫర్ ద ముస్లిమ్స్? వక్ఫ్ బోర్డుని ఉంచే కదా, వక్ఫ్ బోర్డుని తీసేసి చేయలేదు కదా. బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో 20% ఆఫ్ ది పాపులేషన్ అంటున్న ముస్లిమ్స్కి ఒక సీట్ ఇచ్చిందా? ఇవ్వకపోగా ముస్లిమ్స్ ఏరియాలో హిందువులను పెట్టి గెలిపించుకుంది. అది ఓట్లేసారా లేకపోతే మిషన్ పెట్టుకున్నారా? ఇప్పటికీ డౌటే, ఇప్పటికీ డౌటే. నీ క్యాబినెట్లో ఒక ముస్లిం ఉన్నాడా? ఎంపీలో ఒక ముస్లిం ఉన్నాడా? ఈరోజు బీజేపీకి నేను అడుగుతున్నా. కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారంటే మీకు రిప్రజెంటేటివ్ ప్రాతినిధ్యం ఉండటానికి లేదు. నంబర్ 1 అక్కడ కొట్టేశారు. ఆ రిప్రజెంటేషన్ లేకుండా నిన్ను రాజకీయంగా ఖతం చేశారు. ఇప్పుడు మీకున్నటువంటి ఆస్తులు ఏమైతే ఉన్నాయో మీరు బ్రతకడానికి అనువైనటువంటి మార్గాలు ఒక చట్టం ద్వారా, ఒక బోర్డు ద్వారా, లేకపోతే ఒక వక్ఫ్ బోర్డుగా ఎందుకు పెట్టుకున్నారో ఆ వాటి మొత్తం మీద ఈరోజు దానికి ఆ బోర్డుకి ఉండేటువంటి సాధారణ లక్షణాలన్నీ కూడా ప్రభుత్వాన్ని ఓన్ చేసుకునే క్రమంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఎవడు అధికారంలో ఉంటే వాడు. చెప్తున్నా ఈరోజు అంటే ముస్లిమ్స్కి ఏది కూడా మేమిస్తే తప్ప, మైనారిటీస్కి మేమిస్తే తప్ప, రోటీ కపడా మకాన్ అంటాం చూడండి, మేమిచ్చింది తప్ప మీకేది ఉండటానికి వీల్లేదు. మసీదులు కానీ లేకపోతే ఇంకొక ఆస్తి కానీ లేకపోతే మీరు ఇంకెక్కడికైనా మక్కాకి వెళ్ళాలన్నా అది కానీ సొంతంగా మీకు ఉండటానికి వీల్లేదు, తీసేస్తున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ప్రజాస్వామికంగా వక్ఫ్ బోర్డులో మీరు పెట్టినటువంటి విధానం, మీరు పెట్టిన బిల్లు ఇది ముస్లింలని అంతం చేయడం కోసం, ముస్లింలని ప్రజాస్వామికంగా అంతం చేయడం కోసం, వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేయటం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు. బికాస్ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సెక్యులర్ ఇన్ నేచర్. ఈరోజు మీ పార్లమెంట్లో బలం ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. లేనంత మాత్రాన బలం ఉన్నవాళ్ళు బలహీనుడిని రక్షించడానికి ఏమైనా ప్రణాళికలు చేయాలి. కానీ బలహీనుడి దగ్గర ఉన్నదంతా తీసుకెళ్ళిపోయి మేము ఇస్తేనే నువ్వు తినాలనే దశలోకి తీసుకొస్తూ ఉంటే దేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్డ్, ఆ బిల్లుని అపోజ్ చేసింది. అందుకే మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో స్పష్టంగా మాట్లాడారు. వక్ఫ్ బోర్డు మీద చట్టం చేసి దాని మీద అధికారాలన్నీ కూడా ప్రభుత్వం లేకపోతే ఇంకొకటి తీసేసుకొని వీళ్ళకి ఏమి లేకుండా చేసే విధానాన్ని ఖచ్చితంగా మైనారిటీస్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బతకాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీస్ పక్షాన నిలబడి, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ పేదల పక్షాన నిలబడి చేసినటువంటి విధానాలు, మొన్న పరిపాలనలో అతను తీసుకొచ్చినటువంటి నాడు నేడు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అద్భుతంగా పేదంటి పిల్లవాడు కూడా ప్రపంచాన్ని ఏలాల్సిన దశలోకి ఇంగ్లీష్ మీడియాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉందని చేసిన విధానం కానీ, వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులు కానీ వాటన్నిటిని తీసేశారుగా. ఇప్పుడు చేంజ్ చేసుకుంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది టు డూ ది వెల్ఫేర్. వీళ్ళు ఏంటంటే వెల్ఫేర్ అనే మాట ఉండకూడదు, నిరంకుశత్వం. నేను చెప్పి తెలుగుదేశం పార్టీ ఎలా సపోర్ట్ చేస్తుంది? అందరూ దట్టు బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాదు, కూటమిలో ఉన్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు.
బట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఎవరు అండగా ఉండాలి? అన్ని పార్టీ మనుషులు కాదా వాళ్ళు? మనుషులు కాదా? వాళ్ళు బ్రతకడానికి హక్కు లేదా? ఓవైసీ అంటే అందులోనూ ఉలికిపడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి ఓట్లేదా? రేపు వాళ్ళు చూపించరా? మీరు ఎలక్షన్కి వచ్చినప్పుడు మీరు ఈవీఎంల మీద ఆధారపడి నెక్స్ట్ ఎలక్షన్ కూడా చేయదలుచుకున్నారా? ఈవీఎంలు ఎవడు క్వశ్చన్ చేయడా? చెప్తారండి సార్. ఈవీఎంలు ఇంకా ఇంకా మీరు కాన్స్పిరెన్సీని ఇంకా పెంచుతున్నారు రోజు రోజు. కాదు అది వాళ్ళ నమ్మకం కదా. వాళ్ళ నమ్మకం. ప్రజలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా నీకు ఈవీఎం బాక్స్లో కొత్త కొత్త ఓట్లు వచ్చేసి ఒక వారం రోజుల్లోనే 80 లక్షల ఓట్లు మహారాష్ట్రలో ఎలా కలుస్తాయండి? హౌ దే 80 lakhs of votes how they are going to add to the లిస్ట్? ఎలా చేశారు అంటే దీన్ని ప్రశ్నించడం ఏమో అడ్రస్ లేకుండా చేస్తున్నారు. నువ్వు నీ నమ్మకం మీద ఒక వ్యతిరేకంగా మాట్లాడితే ఈరోజు ప్రవీణ్ పగడాల అడ్రస్ లేడు. ఇంకా ఏపీకి అంటే వాక్ స్వతంత్రాన్ని అంటే మొత్తాన్ని నిర్మూలిస్తారా మీరు? నక్సలైట్ని 2026 మార్చి 31కి నిర్మూలిస్తాం అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు నాయకులు పార్టీలు ఈ దేశంలో ప్రజల్ని చంపుతారా? పాము తన పిల్లల్ని తింటుందో లేదో నాకు తెలీదు. అది ఒకటి ఉంది. అంటే ఈ దేశ ప్రజల్ని చంపడం కోసం మీరు ఏరివేస్తామని డేట్లు పెట్టి చేయటం కోసం ఇంకొక ఆలోచన విధానాన్ని ప్రదర్శిస్తేనే చేయటానికి మీరు ప్రభుత్వాల్లోకి వచ్చారా? పాపం కాదా? ఖచ్చితంగా పాపం కాదండి. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే మాట్లాడటానికి ప్రతివాడు భయపడిపోయి లోపల పడేస్తారు. లోపల పడితే ఒకవేళ ఏమవుతుంది? లోపల పడేస్తే మన బయటికి రాడా? బలహీనుడు వచ్చి చచ్చిపోతాడేమో. ఒకసారిగా చచ్చిపోయేది ఎప్పుడైనా? కోర్టులు ఖచ్చితంగా బెయిల్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఉంటాయి. ఎవరు తప్పు చేసినా దాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా తీసుకోవాలి. కోర్టుల మీద ఈ దేశంలో నమ్మకం పోయింది సార్ అనకూడదు కానీ నమ్మకం పోయింది. జనాలకు నమ్మకం ఉందా? నిన్నగా వర్మ ఇంట్లో గుట్టలుగా డబ్బులు కనబడితే ఒక జడ్జి ఇంట్లో గుట్టలుగా డబ్బులు తగలబడితే అతన్ని ఇమీడియట్గా పక్కకు తీసేస్తే ఈరోజు కొలీజియం ఏం చేసిందంటే లేదు అది మాసిపోయిన చరిత్ర, ఈ అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కోర్టు ట్రాన్స్ఫర్ చేసింది, సస్పెండ్ చేయకూడదు, అసలు తీసేయాలి అక్కడ ఆయన నుంచి. అంటే మనం ఏ కోర్టుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాళ్ళ మనుషులకైతే గుట్ల డబ్బులున్నా పదవులున్నా ఏమీ కాదు. మిగతావాడు ఎవడన్నా పేదోడు కానీ డెమోక్రటిక్గా ఉండేవాడు కానీ పౌరోకుల కోసం మాట్లాడేవాడు కానీ మైనార్టీ తరఫున మాట్లాడేవాడు కానీ వెల్ఫేర్ కోసం మాట్లాడడం ప్రజాస్వామ్యబద్ధంగా గలమెత్తేవాడు కానీ వాడు మానవ హక్కుల గురించి మాట్లాడితే వాడికి శిక్షణ. హౌ లాంగ్? ఎంతకాలం టాలరేట్ చేస్తారు? పోతే కొన్ని ప్రాణాలు పోతాయేమో. బట్ ఏమైంది అమెరికాలో? మార్టిన్ లూథర్ కింగ్ రాలేదు, విప్లవాలు రాలేదు అక్కడ? ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఐ హావ్ ఏ డ్రీమ్ మార్చలేదా చరిత్రని? అమెరికా చరిత్రను మార్చలేదా? అంటే మీకు మీ దగ్గర ప్రభుత్వం అని అణుచేసుకుంటూ పోతే సరిపోతుందా? ముస్లిమ్స్ని మాట్లాడేవారు, పౌరకుల సంఘాలను మాట్లాడేవారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండరు. అంటే మీరు ఏది చెబితే దానికి తలూపేవాళ్ళు. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, నిన్నటిదాకా అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, ప్రజాస్వామిక దేవాలయం, దానిలోకి నువ్వు ఒక గుడ్డ కప్పుకొని వచ్చావు అదేదో ఇదిలాగా. ఏమండి వస్తాడు ఎవడైనా? నీ డ్రెస్సింగ్ ఏంటి అసలు? నేను అడుగుతున్నా ఈరోజు. అదే ఆయన సనాతనానికి సంబంధించి వేసుకున్నాడా? నువ్వు ఎందుకు పిఠాపురం మీటింగ్లో ఆ కప్పుకున్న ఆ టవల్ ఎటు పోయింది? అక్కడ ఎందుకు లేకుండా పోయింది? అక్కడ అది లేకుండా నువ్వు మాట్లాడింది సనాతన ధర్మం. నువ్వు ప్రజాస్వామిక పార్లమెంట్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో కూర్చొని నీ వేషధారణ ఏం చూపించావు? సనాతన ధర్మం గురించి ఎవరు నమ్మాలి? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బయట ఉంటే ఒక విధంగా కనపడింది, లోపలికి వస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా? నేను లోపలికి ఇంకా రాలేదు, నాకేం కనపడట్లేదు బాబు, ఆయన ఏది చెప్తే దాని వెనకాల నేను ఉంటాను, ఆయన ఎత్తడమే మా పని, జాకీలు పెట్టి ఆయన పడిపోయేదాకా. ఆయన పాపం ఎన్నిసార్లు చెప్తాడు? చూడాలి ఖచ్చితంగా దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు జూపూడికి ప్రభాకర్ గారితో స్పెషల్ ఎంట్రీ. చూస్తున్నానండి రాజు.